నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మొదటి అడుగు యువత కోసం ఎమ్మెల్యే బొబ్బిలిశెట్టి శ్రీనివాస్. గ్రామ స్థాయి, పట్టణ స్థాయి క్రీడాకారులను జాతీయ స్థాయి క్రీడాకారులుగా తయారు చేసి వారి భవితకు బంగారు బాటలు వేస్తామని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొబ్బిలిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని కోడే వెంకట్రావు హై స్కూల్లోని బాస్కెట్బాల్ గ్రౌండ్ నందు జరుగుతున్న జిల్లా స్థాయి బాస్కెట్బాల్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యతో పాటు అన్ని రకాల క్రీడల్లోనూ తాడేపల్లిగూడెం యువత ముందు వరుసలో నిలబడి నియోజకవర్గానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆయన అభిలషించారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులు ఆయనకు తమ సమస్యలైన సెక్యూరిటీ, వర్షానికి మునుగుతున్న క్రీడా ప్రాంగణం, లైటింగ్ తదితర సమస్యలను తెలపగా ప్రతి సమస్యను త్వరగా పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చింతకాయల సత్యనారాయణ మరియు టీం కోచ్లు, మాజీ వార్డు కౌన్సిలర్ పెంట రాజేశ్వరి, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పుల్ల బాబీ, అడప ప్రసాద్, పాలూరి వెంకటేశ్వరరావు మరియు జన సైనికులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ పెద్దలు ఆశీస్సులతో దాదాపు బాస్కెట్బాల్ కాంపిటీషన్ విచ్చేసిన విద్యార్థులందరూ కూడా నా ఆశీస్సులు. అదేవిధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మిత్రుడు చింతకాయల సత్యనారాయణ గారు, అదేవిధంగా హెడ్ మాస్టర్ గారికి, కమిషనర్ గారికి, ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మా మిత్రులందరికీ, పెద్దలందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. మరి ఎందుకంటే ఈ స్కూలు 2014-19 వరకు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. పల్లి విక్రమ్ గారు, రాజేశ్వరి ఇద్దరు కౌన్సిలర్స్ ఉన్నప్పుడు వారి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి చెరువును తవ్వించి ఈ ప్రాంతం అంతా వర్షం వస్తే మునిగిపోయేది. దాని నుంచి మనం ఈ లెవెల్కి తీసుకురాగలిగాం. మరి రానున్న 5 సంవత్సరాల్లో కూడా ఈ స్కూల్ని ఒక ప్రైవేట్ స్కూల్కి ధీటుగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇక్కడ మంచి టీచర్స్ ఉన్నారు, కాంపిటేట్ చేయగలరు. మరి ఏదైతే మన 5వ వార్డులో ఉన్న స్కూల్కి ఈ స్కూల్కి పోటీ జరిగేది, మరి ఇప్పుడు కూడా అదేవిధంగా పోటీ తత్వంతో మన స్కూల్స్ని అభివృద్ధి చేసి పిల్లలందరికీ మన మంచి విద్యాబుద్ధులు నేర్పించి వారి భవిష్యత్తుకి బాటలు వేయవలసిన బాధ్యత మన మీద ఉందనే విషయాన్ని గుర్తించినటువంటి ఈ పెద్ద టీచర్స్ అందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చింతకాయల సత్యనారాయణ కొంతమంది స్టూడెంట్స్ని తయారు చేసి, మరి ఆయన స్టూడెంట్స్ చాలామంది ఒక ఎస్ఐ గాను, సిఐలు గాను, చాలామంది ఉద్యోగస్తులు గాను స్పోర్ట్స్ కోటా స్థిరపడిన సందర్భాలు నాకు తెలుసు. మరి అలాంటి వ్యక్తి యొక్క మీ ట్రైనింగ్లో మీరందరూ కూడా నిష్ణాతులుగా తయారయ్యి మరి స్పోర్ట్స్ కోటాలో కూడా మెరిటే కాదు, స్పోర్ట్స్ కోటాలో కూడా మీకు మంచి ఉద్యోగాలు రావాలని, మరి దీనికి కావాల్సిన సహకారాన్ని ఖచ్చితంగా అందిస్తాం. ఎందుకంటే మన టైంలో ఇండోర్ స్టేడియం ఓపెన్ చేసాం. ప్రసాద్ గారి పేరుతో దాదాపు ₹1,00,00,000 ఇండోర్ స్టేడియం, షటిల్ కోర్ట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇదే ప్రాంతంలో స్విమ్మింగ్ పూల్ కూడా తయారు చేసాం. కానీ 5 సంవత్సరాల పాటు ఆ పనులు ఏమీ జరగకుండా ఆపించినటువంటి రాజకీయ నాయకులు మన తాడేపల్లిలో ఉన్నారు. దానికి ఖచ్చితంగా మనం రాబోయే 1-2 సంవత్సరాల్లో స్విమ్మింగ్ పూల్ ఓపెన్ అవుతుంది, ఇంకో షటిల్ కోర్ట్ ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ క్రికెట్ స్టేడియంకి ఆల్రెడీ ప్రపోజల్ పంపించాం. దాంట్లోనే వాకింగ్ ట్రాక్ కూడా వాడుకునే ఏర్పాటు కూడా చేస్తాం. ఎందుకంటే మరి చాలా మంది పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు సత్యనారాయణ. మరి దానికి కూడా ఉపయోగపడే విధంగా మరి ఈ స్కూల్ కూడా ఇంకేదన్నా దీనికి కావాలంటే ఈ గ్రౌండ్ ఇంకా మరింత రిపేర్ చేసి దీన్ని ఇంకా స్పోర్ట్స్ మైదానం కింద తయారు చేయాల్సిన బాధ్యతను కూడా నేను తీసుకుంటానని చెప్పి మరి ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచి మీరందరూ కూడా నాకు అభిమానంగా మీరు బాధ్యత పెట్టారు. ఖచ్చితంగా ఆ బాధ్యత నెరవేర్చే బాధ్యత మాత్రం నేను తీసుకుంటా. మీకు సేవకుడుగా ఉన్నాను, ఆ సేవ చేసే పనిలోనే ఉంటాం తప్ప వేరే మనకి సొంత ఎజెండా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఈ స్కూల్ అభివృద్ధి చేసి ఈ స్కూల్లో స్పోర్ట్స్ని మరింత అభివృద్ధి చేసే విధంగా ఈ గ్రౌండ్లో దేనికి సెట్ అవుతుంది ఈ గ్రౌండ్ అనేది కూడా చూసి మన అవసరమైతే స్పోర్ట్స్ అథారిటీ నుంచి ఇక్కడికి ఏదో ఒక గేమ్స్ని తీసుకొచ్చేలా కూడా సత్యనారాయణ గారి సలహాతో నేను చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, మరి పిల్లలందరికీ మంచి ఈ గేమ్స్లో నైపుణ్యం ప్రదర్శించి మరి అందరూ కూడా ఒకలో కాంపిటేట్ చేసి అందరూ గెలిచినట్టుగా ఉండి, మరి ఒకవేళ ఇవాళ ఓడిపోయినా రేపు గెలుపు కోసం మనం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. మరి ఆ విధంగా మీరు అందరూ ఉంటారని తెలియజేసుకుంటూ సెలవు